ముందుగా ముఖ్యాంశాలు. హోరెత్తిన పోరు, బతుకమ్మ బోనాలతో ఐకేపీ మహిళల భారీ ర్యాలీ. మిస్టరీ వీడుతున్న కానిస్టేబుల్ హత్యాయత్నం కేసు. అపహరణ, ఆయుధాల స్వాధీనం. పోలీసుల అదుపులో నిందితులు. సీఎం గద్దె దిగాలి, రాష్ట్రపతి పాలన విధించాలి, ఎన్నికల కమిషన్ స్పందించాలి. పద్నాలుగవ రోజున సమ్మె విజయవంతం. కొనసాగుతున్న బడి బస్సు బంద్. ర్యాలీలతో హోరెత్తిన ఖమ్మం. వార్తల్లోని వివరాలు. బడి బస్సు బండి సకలం బంద్. జనజీవనం రోజురోజుకు స్తంభించిపోతోంది. పోరుహోరు పెరుగుతోంది. ఉద్యమం ఎంత ఉధృతం అవుతున్నా పాలకులు స్పందించడం లేదని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సమ్మె శిబిరంలో తెలంగాణ జేఏసీ దీక్షలు చేపట్టింది. దీక్షలను తెలంగాణ జేఏసీ నేతలు ప్రారంభించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ నేతలు కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, ఏలూరి శ్రీనివాసరావు, ఎన్ శ్రీనివాసరావు, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు సకల జనుల సమ్మె కొనసాగిస్తామని నేతలు తమ ప్రసంగాల్లో తెలిపారు. తెలంగాణ లడాయికే కదులుతున్న ఇమ్మదే తెలంగాణ లడాయికే కదులుతున్న ఇమ్మదే మా కలిగే కలి తెలంగాణ పిలుపులే రాష్ట్రమతే దాకై ఆగవు తొలిగే కలే చూస్తున్నారు. వృత్తిరవుతుంది. చంద్రేడ్ డిపార్ట్మెంట్ లో 9 బ్రాంచుల్లో కూడా అటెండర్ కాడ నుంచి డీడీ వరకు తాళాలేసి మూతపడడం జరిగింది ఈటీ ఆఫీస్ లో. అట్లాగనే మరి ఈ రోజు 14వ రోజు 13,665 కోట్లు గవర్నమెంట్ కి మూల వేతనం అంటే ఆర్థిక విధానం దెబ్బకొట్టాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఈ పోరు ఆగదు. మేము తెలంగాణ తరఫున రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు, జిల్లా జేఏసీ పిలుపు మేరకు మరి తెలంగాణ ప్రతినిధి ఉద్యోగులమైన మేము మరి తెలంగాణ వచ్చేంత వరకు కూడా పోరాడతామని మీ ముందు తెలియజేసుకుంటాం. ఉద్యోగ సోదరులకి తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సకల జనుల సమ్మె దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజులకి సకల జనుల సమ్మె చేరిన ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తా ఉంది. తెలంగాణకి విద్రోహకరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. అందుకే ఇప్పటికైనా తెలంగాణ ఆకాంక్షల్ని గౌరవించకపోతే కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్కి ఈ తెలంగాణలో నూకలు చెల్లుతాయని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు రవాణా వ్యవస్థ స్తంభించిన, మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం స్తంభించిన, తెలంగాణలోని 4.5 కోట్ల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి పిడికిలేచి తెలంగాణ జైనినాథ చేసిన ఈ ప్రభుత్వం సమ్మె జరగట్లేదని తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుకో చూడటం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పాలించడం చేతగాకపోతే గద్దె దిగిపోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సూచించింది. అపూర్వమైన సకల జనుల సమ్మెను అవమానించడం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలను అగౌరవపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనియా నోరు విప్పరని, ప్రధాని మన్మోహన్ సింగ్ మరుగుజ్జులా వ్యవహరిస్తారని, సీఎం కిరణ్ కుమార్ నీరో చక్రవర్తిగా తయారైనాడని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి కీర్తిని కిరణ్ కుమార్ రెడ్డి పొందకుండానే మధ్యలోనే కుర్చీని కోల్పోకుండా జాగ్రత్త పడాలన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుడు ఎన్నికల వాగ్దానాలతో వంచిన కాంగ్రెస్ పార్టీపైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కూనంనేని కోరారు. ఏమి జరగనటువంటి, ఏమి ప్రభావం లేనట్లుగా, ఈ తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్లోనే భాగం కానట్లుగా
ముఖ్యమంత్రి గారు రోమ్ సామ్రాజ్యం తగలబడిపోతుంటే పిడేలు వాయించుకుంటున్నటువంటి నీరో చక్రవర్తి లాగా ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చుని సమస్య పరిష్కారానికి మినిమం ఎఫర్ట్స్ కూడా ఆయన చేయట్లేదు. బహుశా మేము అనుకున్నాం, ఇంతకుముందు ఆశించాం, ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రి లాగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండి తద్వారా చరిత్రలో ఆయన పేరు నిలబడిపోతుందని అనుకోవడం జరిగింది. ఇవాళ ఆయన చివరి ముఖ్యమంత్రిగా కూడా ఉండే పరిస్థితి లేదు. ఇటువంటి అసమర్థ పరిపాలన కొనసాగితే మాత్రం మధ్యలోనే ప్రజలు దించేస్తారు, లేకపోతే వాళ్ళ అధిష్టాన వర్గమే ఆయన దిగిపోమని చెప్పే పరిస్థితి వస్తుంది. లేదనుకుంటే ఈ తెలంగాణ ఉద్యమ శాఖల తాకిడికి తట్టుకోలేక ఆయనందరికి ఆయన రాజీనామా చేసే పరిస్థితి వస్తుంది. అసలు శత్రువులు దొరలాగా తిరుగుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజల్లో తిరగడంతో పాటు వారు ఏం చెప్తున్నారు, అసలు శత్రువులు మేము మరలా వెళ్తాం, అక్కడికి ఢిల్లీ వెళ్తాం అంటే బాగా ఇక్కడ ఉద్యమ ఉధృతి ఉద్యమ శాఖలు బాగా తాగుతున్నప్పుడు మేము ఢిల్లీకి వెళ్తామని చెప్పి ఢిల్లీకి వెళ్ళి విహారయాత్రలాగా అక్కడ ఒక వారం రోజులు ఉండొచ్చి మరలా ఇదిగో మా సోనియా గాంధీ గారితో మాట్లాడాం, వారితో మాట్లాడాం, వీరితో మాట్లాడాం, ఇదిగో నెల రోజుల్లో వచ్చేస్తుంది, 2 నెలల్లో వస్తుంది. ఇటువంటి భ్రమలు పెడుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడొక డ్రామా ఇక్కడొక డ్రామా ఆడుతున్నారు. వాళ్ళకి ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కానీ నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా తెలంగాణ కావాలనేటువంటి కోరిక, ప్రేమ, ఆకాంక్ష ఉంటే వారిని మేము డిమాండ్ చేస్తున్నాం, రియల్ రాజీనామాలు ఇవ్వండి. ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఉద్యమకారులను కాదు మీరు తిట్టాల్సింది, 4.5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతుంటే రాక్షసానందం అనుభవించొద్దు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక శాడిస్ట్ లాగా దాన్ని చూసి ఆనందపడుతూ ఉద్యమకారులు తిట్టడం ద్వారా నీ లక్ష్యం నెరవేరదని చెప్పి నేను మనవి చేస్తూ, ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుటుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. ఖమ్మంలో కలకలం సృష్టించిన కానిస్టేబుల్ హత్యాయత్నం కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సకల జనుల సమ్మె బందోబస్తులో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని విభాగాలకు రక్షణ కల్పించారు. ముఖ్యంగా ట్రెజరీకి అధికంగా రక్షణ దళాలను ఏర్పాటు చేశారు. మొన్న రాత్రి ట్రెజరీ బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ సీతారాం రెడ్డిపైన హత్యాయత్నం చేసి ప్రకాష్ నగర్ కు చెందిన కిషోర్, మరో 2 వ్యక్తులు ఆయుధాలను అపహరించుకుపోయారు. నిందితులను విచారించి ఖమ్మం సమీపంలో వ్యవసాయ బావిలో ఆయుధాలు పడేసినట్లు తెలిసింది.
పోలీసులు బావిలో ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సకల జనుల సమ్మెలో భాగంగా ఖమ్మంలో పలు సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వద్ద సమ్మె శిబిరం వరకు ర్యాలీలు జరిగాయి. పలువురు ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. ఆ దృశ్యాలను వీక్షించండి. సొయ్తుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి. పాంచన్కాల్ మొక్త దొరని తలలొంచిన గులాపొలం నవాబులై తలలెత్తి బరిసెలెత్తి కదిలినం. సొయ్తులు కాళ్ళ గజ్జల సొయ్తుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న హిమ్మతి. మాదిగలని చీదరించి మాటకొక్క తిట్టు తిట్టి మారాతలు మీ చేతుల మాసిపోయిన గీతలాయ మా చర్మం ఒలిసి మీకు చెప్పుల జోలను కుడితిమి. అరలందలున్న తోలు దొరల తిత్తి తీస్తానంటున్నాయి. కూటం దెబ్బల గుర్తులు దాట తీస్తానంటున్నాయి. మాలోళ్లను పావులుగా వాడుకొనిరి ఆడుకొనిరి గానుగా ఎద్దోలె మనల గడుల చుట్టూ దిప్పుకొనిరి ఎన్నాళ్ళని ఎన్నేళ్లని. సంక్షేమ భవన్ నుంచి ఐకేపీ మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బస్ డిపో వైరా రోడ్ ద్వారా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది. బోనాలు బతుకమ్మలతో మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. జాతరలో మన గీతం జయకేతనమయ్య కరాలి. జంఝామారుత జన నినాదమై జయగంటలు మోగించాలి. ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా జీవితమంతా జనమే మననం. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి జేఆర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో
సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, పీపీటీఎస్ యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు, క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, సివిల్, మెకానికల్, ఎంటెక్, పవర్ ఎలక్ట్రానిక్స్, సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, ట్రిపుల్ ఈసీఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్, ఎంసెట్, ఐసెట్ అండ్ ఈసెట్ కోడ్ DARE. డేర్. For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, Dare Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. ఖమ్మం పట్టణం జలసౌదాలో ధూమ్ధామ్ కార్యక్రమం జరిగింది. పలు కళా బృందాలు తమ ప్రదర్శనలతో ప్రజలను అలరించాయి. ఆ దృశ్యాలను వీక్షించండి. ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఖమ్మం జిల్లా చెర్ల సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో అగ్రనేత ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్కౌంటర్ ఘటనా స్థలంలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల ఆధారాలను బట్టి ముఖ్యమైన మావోయిస్టు నేత ఒకరు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోరెత్తిన పోరు, బతుకమ్మ బోనాలతో ఐకేపీ మహిళల భారీ ర్యాలీ. మిస్టరీ వీడుతున్న కానిస్టేబుల్ హత్యాయత్నం కేసు. అపహరణ, ఆయుధాల స్వాధీనం. పోలీసుల అదుపులో నిందితులు. సీఎం గద్దె దిగాలి, రాష్ట్రపతి పాలన విధించాలి, ఎన్నికల కమిషన్ స్పందించాలి. పద్నాలుగవ రోజున సమ్మె విజయవంతం. కొనసాగుతున్న బడి బస్సు బంద్. ర్యాలీలతో హోరెత్తిన ఖమ్మం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.